మకర జ్యోతి అంటే ఏంటి? స్వామివారికి పందల రాజావారు ఇచ్చినటువంటి ఆభరణాన్ని గరుడ పక్షి పర్యవేక్షిస్తుండగా ఆ రాజవంశీకులు మోసుకువచ్చి స్వామివారికి ఇచ్చి ఆభరణం అయిన తర్వాత అది మకర సంక్రమణ, మకర సంక్రాంతి రోజు సంక్రమణం అవుతుంది. ఆ సంక్రమం అయిన తర్వాత విశేష పూజ చేసి స్వామివారికి అలంకారం చేస్తారు. ఆ సమయంలో ఇచ్చే హారతి ఇక్కడ ఇస్తారు. ఈ గంట మోగగానే ఆ అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడాను, ఆ అడవి వాళ్ళందరూ స్వామివారికి ఆనందంగా ఇచ్చే ఒక హారతియే మకర జ్యోతి. ఆకాశంలో ఆ రోజు ఉత్తరా నక్షత్ర రూపంలో ఒకటే నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రమే స్వామియే స్వయంగా వచ్చిన ప్రతీక. శరణమయ్యప్ప. ఏమండి, మేము మాల ఇప్పేసామండి. ఈ మాలను మా ఇంట్లో పెట్టుకోవచ్చా? మరి మా ఇంట్లో ఆడవాళ్ళు అంటుముట్టుగా ఉంటారు కదా అప్పుడప్పుడు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఆయనకు అంటుముట్టలేదా? మీ వెంకటేశ్వర స్వామి లేడా మీ ఇంట్లో? ఆయనకు అంటుముట్టలేదా? అమ్మవారు ఉన్నారు, ఆయనకు అంటుముట్టలేదా? ఈ అయ్యప్పకు మాత్రం అంటుముట్టలు ఎక్కువ వచ్చేసిందా? మీ ఇంట్లో ఏ దేవుడికి అంటుముట్టలేదో ఈయన కూడా లేనట్టే. ఆ ఇంట్లో స్వామివారి ఐశ్వర్యం ఇచ్చే ఆ మాల బట్టలు ఉండాలి ఉండకూడదు ఆలోచన మీకు వచ్చింది కదా. ఆఖరికి మీరు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఇచ్చే ఆ బట్టలు మాలలు ఉండాలి. మీరే ఉండొచ్చు అంటే దేవుడు ఉండకూడదా? థింక్. శరణమయ్యప్ప.